శరభ శరభ శంభో శంకర. అమ్మా వీరభద్రుడియగలిగడు మహేష లింగాల పూజ జరుగుడు. ఏడాదికి ఒకసారి జంగమయ్య వారు వచ్చి నీ అందు సాయం కలుగుతుంది. నీ కుటుంబంలో పేరంటాలు కలిగి దీవించినమ్మా పార్వతమ్మ శుభాలు కలుగును, జయాలు కలుగును. శరభ శరభ శంభో శంకర. 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 శుభాలు కలగాలి తల్లి, శుభాలు కలగాలి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శరభ శరభ శంభో శంకర. శరభ శరభ శంభో శంకర. ప్రజల భూత భవిష్యత్తు వర్తమాన కాలాల జ్యోతిష్యం చెప్తారు. ఒరే సిద్ధు, నాన్నగారు భోగి మంటలకు అన్ని సిద్ధం చేసావారా? సిద్ధం చేశాను నాన్నగారు. నాన్నగారు అదా చెప్తాను వినండి. సంక్రాంతి పండుగ సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి రావడాన్ని మకర సంక్రమణం అంటారు. అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను తెచ్చి ఈ భోగి మంటల్లో వేస్తారు. అంటే మనలోని పాతదనాన్ని వదిలి కొత్త ఆలోచనలకు స్వీకారం చుట్టాలని దీని అర్థం. ఇంతకీ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏంటి తెలుసా నాయనా? అదే మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారే. ఉత్తరం అంటే నార్త్, దక్షిణం అంటే సౌత్. ఏంటో ఈ కాలం పిల్లలకు ఏ పద్ధతుల్లో తెలియట్లేదు. పదండి. అరే పిల్లలు, కాస్త దూరంగా ఉండండి, లేదు అంటే హానికరం. శారద, గీత మీరు కూడా రండి భోగి మంటల దగ్గరికి. నానమ్మ నువ్వు కూడా రా. అమ్మా సౌమ్య
అంతేకాక ఈ ముగ్గులు మన మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. ఇందులో దాగి ఉన్న విషయం ఏమిటంటే బియ్యం పిండిని మరియు ముగ్గును కలిపి వేయడం వల్ల దీనిని తినడానికి సూక్ష్మక్రిములు మరియు చీమలు వస్తాయి. అంటే వారికి ఆహారం లభిస్తుంది. ఇలా అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి పట్ల దయాగుణం కలిగి ఉండాలి అని అర్థం తల్లి. సరే అమ్మా. ముగ్గు చాలా చక్కగా వచ్చింది కదా తల్లి? అవునమ్మా. సరేరా గొబ్బెమ్మలు పెడదాం. గొబ్బెమ్మల అవేమిటమ్మా? ఆవు పేడలో సూక్ష్మగ్రీవులను నశింపజేసే శక్తి ఉంది. అందుకే ఈ నెల రోజుల పాటు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఇలా చేయడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది తల్లి. అమ్మా. హరిదాసుల విష్ణుమూర్తి అక్షయ పాత్రను సూర్య భగవానుడికి ఇవ్వగా కృష్ణుడి సలహాతో సూర్య భగవానుడు ధర్మరాజుకు ఇచ్చాడు. వారు వనవాసం వెళ్ళిన సమయంలో ఈ అక్షయ పాత్రను వినియోగించారు. వారి తర్వాత చాతారు ఆళ్వారు స్వామి వంశస్థులకు ఈ అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి వారే ఈ భూమిపై హరిదాసులుగా వస్తున్నారు. ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు తల్లి. సరే. అమ్మా తల్లి గంగిరెద్దులలో వచ్చామమ్మా. అమ్మా తల్లి గంగిరెద్దులలో వచ్చామమ్మా. డూడూ బసవన్న, డూడూ బసవన్న. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. లక్ష్యం గల తల్లివే తల్లి, గొడ్డు గోద పిల్ల పాపలతో సల్లంగా ఉంటావు తల్లి. ప్రతి ఏటా నీకు మంచి పంటలు పండి మంచి సంపాద కలగాలి తల్లి. నీ కొడుకు ఉద్యోగంలో లక్షలు సంపాదించాలి తల్లి. నీ మన్మడు మన్మరాలు పైసలు చదువుకోవాలి తల్లి. అమ్మా సంక్రాంతి నా దయ చూపండి అమ్మా. సల్లంగా ఉంటావు తల్లి. చల్లగా ఉంటావు తల్లి. అమ్మా తల్లి, మీ పిల్లలు ఏ పట్ల చదువుకుంటారమ్మా? పెద్ద బడిలోనే చదువుకుంటారు.
దొర అమ్మ. ఆ దొర గురించి నాకు తెలుసమ్మా. అయ్యా, మీ పేరు మన 3 జిల్లాల మారిపోతుంది అయ్యా. మీరు ఇలాగే చాలా మందిని గొప్పవాళ్ళుగా చేయాలయ్యా. మీ పేరు చుక్కలు చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు మారిమోగిపోతూనే ఉంటుందయ్యా. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరిగేది చెప్తాను తల్లి. కుర్రా కుర్రు కుర్రా కుర్రు, ఇటు రావమ్మ తల్లి, చాటలో కాసిన్ని నూకలు తీసుకురావమ్మ. కూర్చో తల్లి. చెయ్యి జాపు తల్లి, మా ముక్కుసూటి మనిషివి తల్లి, మీ ఇంటిల వేపు రాజన్న దేవుడు తల్లి, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు తల్లి, మీ కుటుంబంలోని వారు ఎంతో వృద్ధిలోకి వచ్చి 10 మందిలో మీరు తెచ్చుకుంటారు తల్లి. ఇంటుంటివ తల్లి, కాసిన్ని ధాన్యము ఈ తల్లి. మహాలక్ష్మి తల్లే మహాలక్ష్మి తల్లే చల్లగుండవమ్మ. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరిగేది చెప్తాను తల్లి. కుర్రో కుర్రు కుర్రో కుర్రు, ఇటు రావయ్య దొర, మా సక్కని దొర, మనసున్న రాజు, ఇటు రావయ్య సోది చెప్తాను. అయ్యా, మీరు ఇంకా ఎన్నో బడులు కడతారయ్యా, ఎంతో మంది పిల్లలకు చదువు చెప్తారయ్యా, దేశంలో తిరుగులేని మనిషి అవుతావయ్యా, దేశ భవిష్యత్తుకు బాటలేస్తావయ్యా. మీ దగ్గర చదువుకున్న పిల్లలు దేశ విదేశాలెలుతారయ్యా, తేజస్వి నీడన పిల్లల బతుకు తేజస్సుగుంటుంది ధర. ఇంటుంటే అదరా. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరిగేది చెప్తాను తల్లి. కుర్రా కుర్రు కుర్రా కుర్రు, ఇటు రావమ్మ దయగల తల్లి, మా లక్ష్మిలాగున్నవు, ఇటు రావమ్మ సోది చెప్తాను, చెయ్యి తీయవమ్మ. నీలాంటి ఎంతో మంది స్త్రీలకు ఆదర్శరాలువి తల్లి, ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తావు తల్లి, పైకి కోపాన్ని ప్రదర్శిస్తావు కానీ మనసు ఎన్నెపూస తల్లి. ఇంటుంటివా తల్లి, పాఠశాల అభివృద్ధికి పాటుపడతావు తల్లి, చిన్నపిల్లలు ఎప్పుడు మర్చిపోరు తల్లి. ఇంటుంటివా తల్లి, తల్లి గీత, భోగి పళ్ళు సిద్ధం చేసావా? ఇంతకు భోగి పళ్ళు అంటే ఏమిటి? నాన్న చెప్తాను వినండి. శ్రీమన్నారాయణ ఇష్టమైన రేగు పళ్ళను భోగి పళ్ళు అంటారు. ఇందులో కొన్ని నవధాన్యాలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు, కొత్త బియ్యం, బియ్యం పిండితో చేసిన పాలకాయలు, నానబెట్టిన శనగలు కలిపి మన తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ చెడు దృష్టి తొలగిపోతుందని చెబుతారు. మన తలపైన బ్రహ్మానందం ఉంటుందని తల మీద పోయడం వల్ల బ్రహ్మానందం ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని చెప్తారు. అర్థమైందా? సరే పదండి, భోగి పళ్ళు పోతాం.
Bogipallu is the ritual. Bogipallu is also called as Regipallu, right? It is a ritual to be followed. And the children from age the children aged 3 to 6 are usually taken to bless, and this ritual is followed to protect the children from evil spirits. And the fruits have their own significance, and the sesame seeds are to develop the nutrients and the health for the children. The elders bless the children so that no negativity comes near them and they will be always surrounded with positivity. Hey, you come here. Good. నిమిషం స్వార్థం ఈ భోగి మంటలు రెడీ ఓకే అత్తమ్మ మామయ్య మీరు ఫస్ట్ పోయి మీరు మొదటి పోయి ఇటు ఏయ్ హలో పోతున్నా మ్యామ్ కమింగ్ మీరు కూడా We can witness the chairman's little fire. This ritual is followed so that all the evil and all the negativity burns off. And generally, the village people lit. We call it in English as bonfire, Bogi Mantal. Generally, it is done with the cowdung, right? Cowdung and the wood. Use this because they go early in the morning to the field. So to keep themselves warm, they lit this bonfire. నానా నానా సంక్రాంతి ఈ రోజుకి
ఇప్పుడు భోగవాక్యాలతో వర్ణిలమని కోరుకుంటూ ధాన్యం బెల్లం కలిపి ప్రసాదం చేసి అది దేవతలకు సమర్పిస్తారు. ఈ రోజు ప్రజలందరూ కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసి గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు ఎక్కిన రోజున కనుక ఈ రోజున గోవును పూజిస్తారు. రైతన్నలను రాజులుగా చేసిన రైతన్నలకు వ్యవసాయంలో సహాయపడిన మూగ పశువులను పూజించే రోజు కనుమ. ఈ రైతన్నలను వ్యవసాయంలో సహాయపడిన మూగజీవులను పూజిస్తారు ఈరోజు. అందుకే దీన్ని సంక్రాంతి అని అంటాము. అర్థమైందా? సరే సరే, పదండి పదండి. Let me introduce the cast in this skit. Manusuhas as Budubukalawadu, Abhinav as Jangamadevara. Put your hands together for them. Vaishnavi as Nagarma, Hasini and Ashwik as the children, Shlokasri as grandfather, Akshita as Nana, daddy, and Abhigna as mother, Vishwendra and Tanvish as Haridasulu, Deepika as Sodam. I want you to put your hands together for them. Roni as Gangiratulawadu and Harsha Sai and Manadi as Yettulu. So put your hands together for them. And Arush Akshay Reddy as the farmers. అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. Once again, put your hands together as the children walk off the stage. Children, how did you enjoy the skit? So this is what we always